ఎంజెస్ బ్లాగ్. ఈరోజు మన తెలంగాణ రాయలసీమ ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాల్లో చేసుకునే మేకపోతు తలకాయ కాళ్ళ కూర అయితే చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేకపోతు మరీ ముదురుది అయి ఉండొద్దు, అలానే మరీ లేతది వద్దు. ఓ మధ్య రకం మేకపోతు తల కాళ్ళు చూసి కొట్టించుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఓ పాయింట్ మర్చిపోకూడదు, ముక్కలు మరీ చిన్నవిగా కొట్టకూడదు. మీడియం సైజుగా లేదా కాస్త పెద్ద సైజుగా కొట్టించుకుంటేనే ఉడికినప్పుడు ముక్క షేప్ మారకుండా ఉంటుంది. అది సంగతి. ముందుగా అయితే మన మేకపోతు తలకాయ కాళ్ళ కూర కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. చూసారు కదా ముక్కలు ఎలా కొట్టించామో. మరి చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కొట్టించుకోవాలి. నల్లి బొక్కలు చిన్నవిగా కట్ చేయకండి, మూలుగా వేస్ట్ అయిపోతుంది. ఇలా పెద్దవిగానే కొడితే చాలా టేస్టీగా సూపర్గా కుదురుతుంది అనమాట. ఇక ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకొని మన తలకాయ పాయాని శుభ్రంగా కడుక్కుందాం. ఈ కల్లుప్పు పసుపు వేసి శుభ్రంగా 1-2 మార్లు కడుక్కోవడం వల్ల నీచు వాసన ఏదైనా ఉంటే పోతుంది, ముక్కలు శుభ్రంగా ఉంటాయన్నమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనోడు మటన్ కొట్టే బండ చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల క్రిములు గట్రా ఉంటే పోతాయి అన్నమాట. మనం పాయ తలకాయ 2 చేసుకుంటున్నాం కాబట్టి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 టొమాటో నీట్ గా చాప్ చేసుకొని పెట్టుకుందాం. యాక్చువల్ గా అయితే ఈ పాయ తలకాయ సపరేట్ గా అంటే వేరువేరుగా వండుకుంటారనమాట. కానీ ఇళ్లలో ఫంక్షన్ జరిగినప్పుడు మనకంత టైం ఉండదు కాబట్టి తల పాయ 2 కలిపి చేసేసుకుంటారు. సో ఇప్పుడు మనం అదే స్టైల్ ఫాలో అవుతున్నాం. ఎక్కువగా పల్లెటూర్లలో ఇదే స్టైల్ ఫాలో అవుతారు. తల పాయ 2 కలిపి చేసేసుకుంటారు అనమాట. మేకపోతు తల పాయ 2 కూడా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంటే నమ్మండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని ఓవరాల్ గా చూపిస్తున్నాను, వేసేటప్పుడు ఒక్కొక్కటిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేకపోతు తలకాయ పాయాని మ్యారినేట్ చేసుకుందాం. వచ్చేసేయండి. ఇంట్లో చక్కగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న సైజు కప్పులో వేసేసుకుందాం. దాంతో పాటు కాస్త గరం మసాలా ఇంట్లో నూరుకున్నదైతే బెస్ట్ అండి. ఇక కారం అయితే 3 చెంచాలు వేసుకుందాం. మటన్ కి ఎప్పుడు కూడా మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల నీచు వాసన పోతుంది, టేస్ట్ డబుల్ అయిపోతుంది అనమాట. కాస్త జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. దోరగా వేయించుకున్న ధనియాల పొడి లైట్ గా చల్లుకుందాం. ఇక దాంతో పాటే ఇంట్లో నూరుకున్న హోల్ గరం మసాలా యాడ్ చేసుకుని దాంతో పాటే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న కొత్తిమీర అన్ని కూడా ఈ మటన్ లో వేసేసుకొని లైట్ గా అంటే ఒక 6 నుండి 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టేంత పోసేసుకొని చక్కగా చేత్తో ఈ మసాలాలు, తర్వాత టొమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మటన్ కి బాగా పట్టేలా చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ మసాలా దినుసులు ఫ్లేవర్ అంతా కూడా మటన్ కి చక్కగా పట్టేస్తుంది. ఇక ఇప్పుడైతే 4 లవంగా, ఒక 3 మిరియాలు, 2 ఎలాచి, అలాగే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ కర్రీ అంతా బయట అయిపోతుంది. ఇక ఈ టైంలో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని దాంతో పాటే లేత కరివేపాకు కూడా ఈ మటన్ కి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మసాలాలు, పెరుగు అన్ని కూడా చక్కగా పట్టేటట్లు మటన్ ని మంచిగా పిసుకుతూ చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ మటన్ కర్రీ అంటే ఈ టైప్ ఆఫ్ తలకాయ పాయ మా నానమ్మ గారు మా పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరేనండి. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని 1 గంట పాటు అలాగే వదిలేసి దాని తర్వాత కుక్కర్లో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న పాయ తలకాయ మొత్తం మేకపోతు మటన్ని కూడా ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాం. సండేస్ లేదా ఏదైనా హాలిడేస్ రోజుల్లో మనకు టైం లేనప్పుడు, బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అన్నమాట. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. కాస్త ఓపిక చేసుకొని టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని దాంతో పాటే కాసిన మసాలా పొడులన్నీ రెడీగా పెట్టుకుంటే ఎంతో సింపుల్ గా, ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే వంట. ఈ టైప్ రెసిపీ నార్మల్ రెసిపీ కంటే కూడా టేస్టీగా కుదురుతుంది. ఎందుకంటే మసాలాలన్నీ చక్కగా ముందే కలిపేసి బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక ఇప్పుడైతే మన కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 నుండి 6 నిమిషాలు సన్నటి ఫ్లేమ్ మీద చక్కగా బాగా ఈ మసాలాలన్నీ మటన్తో పాటు మగ్గేలా కలుపుకొని మసాలా కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, అవి పోసేసుకొని దాంతో పాటే ముక్క మునిగే వరకు
చక్కగా నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ కొలత తేడా అనిపిస్తే వీడియోలో చూపిస్తున్నట్లుగా కరెక్ట్ గా వాటర్ అయితే యాడ్ చేసుకొని 1-2 సార్లు చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే కుక్కర్ మూత బిగించేసుకుందామండి. చక్కగా కుక్కర్ మూత బిగించేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ కొట్టించుకుందాం. యాక్చువల్ గా ముదురుదైతే 8 నుండి 10 విజిల్లు కొట్టించినా ఒక్కోసారి ఉడకదు. కానీ మనం తీసుకునింది మరీ లేతది కాకుండా ఓ మధ్య రకం మేక కాబట్టి చక్కగా ఉడికిపోయిందనమాట. ఈ 2 విజిల్స్ తర్వాత ఒక్కసారి కూరని అటు ఇటు కలుపుకున్న తర్వాత మనకి తలకాయతో పాటు బ్రెయిన్ కూడా ఉంటుంది కదా, మనది కాదు మేకపోతుంది. ఆ మేకపోతు బ్రెయిన్ కూడా ఇప్పుడు ఇందులో మెల్లగా ఒక సైడ్ కి డ్రాప్ చేసేసి మెదడుని చదపకుండా ముక్కల్ని మాత్రం అటు ఇటు కదుపుతూ కాసేపు కలుపుకున్నాక ఒకసారి మళ్ళీ మూత బిగించేసుకొని ఒక 2 నిమిషాలు అంటే ఒక్క విజిల్ కొట్టించండి. ఆహా, మేకపోతు తలకాయ పాయ ఉడుకుతుంటే ఇల్లంతా అరోమా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. నాకైతే నోరు ఊరిపోతుందండి. గుమగుమలు అయితే మాత్రం అద్రిపోతున్నాయి. తింటే తలకాయ కూరే తినాలి, దాంతోపాటు పాయ మిస్ అవ్వద్దు. చూసారా, ముక్కలు చక్కగా ఉడికిపోయాయి, బ్రెయిన్ చెక్కు చెదరలేదు, ఎలా వేసింది అలాగే బాయిల్ అయిపోయింది అనమాట. ఇక ఈ టైంలో గసగసాలు, ఎండు కొబ్బరి, కాస్త ధనియాలు యాడ్ చేసిన ఒక పొడిని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దాన్ని అలా గార్నిషింగ్కి వేసేసుకొని దాంతో పాటే కాస్త కొత్తిమీరని లైట్ గా పైన గార్నిష్ చేసేసుకుందాం. ఈ గసగసాలు, ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం ఇర్రగదీస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నాటుకోడైనా మేకపోతైనా పొట్టేలైనా దేనికైనా సరే ఈ గసగసాలు, ఎండు కొబ్బరి యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పల్లెటూరు వంటలకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ గసగసాలు, ఎండు కొబ్బరేనండి. బండ మీద నూరి వేస్తారు, అబ్బబ్బబ్బబ్బా రుచి మాత్రం అద్రిపోతుందంటే. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కట్టెల పొయ్యి. ఆ కట్టెల పొయ్యి మీద నుంచి వచ్చే పొగచూరు వాసన నాన్ వెజ్ వంటతో కలిసిపోయి ఓ అరోమా రిలీజ్ అవుతుందండి. తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇక ఇప్పుడైతే మన తలకాయ పాయ, అదేనండి మేకపోతు పాయ తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అబ్బబ్బబ్బా, కూర కలుపుతుంటే ఆ గుమగుమలకి కళ్ళు తిరిగిపోతున్నాయి. అదిరిపోయింది అనుకోండి, ఆ రేంజ్ లో కుదిరింది వంట మాత్రం. ఎంతైనా ఆదివారం పూట నీచు లేందే ముద్ద దిగదు. మీలో ఎంతమంది ఆదివారం ముక్క లేందే ముద్ద దిగదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీలో ఇంకా ఏవైనా కొత్త రెసిపీస్ చూడాలి అనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు నచ్చిన కామెంట్ ని పిన్ కూడా చేస్తానండి. ఇవన్నీ పక్కన పెడితే ఇక భోజనానికి రెడీ అయిపోదామా? మన రాయలసీమ స్పెషల్ వేడి వేడి రాగి సంగటి చేసేసుకుందాం. వచ్చేసేయండి. రాగి సంగటి ఈ వీడియోలో చూపించలేదు, రాగి సంగటి కోసం ఇంకో స్పెషల్ వీడియో అయితే చేస్తాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రాగి సంగటి అయిపోయింది. చూసారా, ముద్దలు ఎగరేస్తుంటే కడుపులో పేగులు కూడా ఎగురుతున్నాయి. నాకు అంత ఆకలిస్తుందండి. సో రాగి ముద్ద కూడా వేడి వేడిగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. పల్లెటూర్లలో అప్పట్లో మనుషులు ఉక్కులా ఉండేవాళ్ళంటే దానికి కారణం ఈ రాగి సంగటే. ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి, ఎంతో హెల్దీ అన్నమాట. మన రాయలసీమ రుచుల మజాకా, ఏది చేసినా అద్దిరిపోవాల్సింది అంతే కదా. ఇప్పుడు మన టైంలో రాగి సంగటి సైజ్ తగ్గిపోయిందే గానీ అప్పట్లో ఓ పెద్ద సైజ్ గుండ్రాయి అంత ఉండేదంట. మనుషులు కూడా అలాగే ఉండేవాళ్ళు గుండ్రాళ్ళల్లా. ఏది ఏమైనా ఇక మనం అయితే ఆలస్యం చేయకుండా భోంచేసేద్దాం. వచ్చేయండి. వేడి వేడి సంగటి అలా ప్లేట్లో వేసుకొని చక్కగా మన మేకపోతు బ్రెయిన్, దాంతోపాటు 2 నల్లి బొక్కలు, కాస్త గ్రేవీ కూడా చక్కగా వడ్డించేసుకుందాం. ఈ రోజు అయితే మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి నాతో పాటు మేకపోతు తలకాయ పాయ కూర టేస్ట్ చేయడానికి. ఆ వేడి వేడి రాగి సంగటిని కాస్త అలా తుంచుకొని చేత్తో చక్కగా ముద్ద కట్టి అలా నొక్కి కాస్త బ్రెయిన్ అలాగే కాస్త గ్రేవీ, చూసారా బ్రెయిన్ ఎంత మెత్తగా కమ్మగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే ఈ బ్రెయిన్ రాగి సంగటి చక్కగా అలా కలిపి నా చిన్న బిడ్డకైతే పెడుతున్నాను. ఒక్కసారి చూడండి. మా పాప ఎక్స్ప్రెషన్ అయితే అస్సలు ప్రైజ్లెస్ కదా. ఇక మా పెద్ద పాప కూడా అలా సంగటి తినగానే తన ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. సో ఇక ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. మంచి ముక్క కలిపి అలాగే కాస్త కూర కలిపి ఓ ముద్ద ఫిక్స్ చేసి నోట్లో పెట్టుకుంటే ఉంది. అబ్బబ్బబ్బా, తిరుగు లేదు. మేకపోతు తలకాయ మజాక. ఇక నల్లిబొక్క అంత చూద్దాం. వచ్చేసేయండి. వావ్, నల్లిబొక్క జుర్రుకుంటే జ్యూసీగా టేస్టీగా అద్దిరిపోయింది అనుకోండి. అండ్ ఇంకొకటి, అప్పుడప్పుడు పాయ తలకాయ తింటూ ఉండండి, ఎముకలకి బలం. నల్లిబొక్క జుర్రుతే మూలుగు వచ్చేయాలంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.